హలో అండి, అందరికీ నమస్కారం. మనకి విద్యుత్ శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎన్హెచ్పిసి నుంచి, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఎవరైతే బీటెక్ చదివి ఉన్నారో, బీటెక్లో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పాలి. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. కాబట్టి ఈ జాబ్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మనకి తెలంగాణలోనే మనకి ప్లేస్మెంట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ఏజ్ లిమిట్ ఎంత, ఇవన్నీ కూడా పూర్తిగా ఎప్పుడు స్టార్ట్ అయింది నోటిఫికేషన్ అనేది, ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు, ఇంకా ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా మంచి నోటిఫికేషన్. శాలరీ కూడా మీకు 50K వరకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు శాలరీ డీటెయిల్స్ కూడా ఫుల్గా ఇచ్చారనమాట. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్ ఇది స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 2న స్టార్ట్ అయిందనమాట. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్లోజింగ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 1 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్కి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. దీనికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా. ఇంకా ఈ ఎగ్జామ్ వచ్చేసరికి 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి ఎగ్జామ్ ఉంటుంది. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ స్క్రీన్ మీద చూపించిన ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి. ఇది హైదరాబాద్లోనే ఎగ్జామ్ ఉంటుంది. 40,000 దాకా శాలరీ అయితే వస్తుంది. ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. మనం ఇంగ్లీషే కాబట్టి తెలుగులో అయితే ఎగ్జామ్ లేదు, ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ చూస్ చేసుకోండి. ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే 30 ఇయర్స్ లోపు మీరు ఉంటే మీకు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మంచిగా మీరు ప్రైవేట్ రంగంలో జాబ్స్ చేస్తున్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. బిట్స్ వచ్చేసరికి మల్టీ క్వశ్చన్సే ఉంటాయి అనమాట. మల్టీ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. కాబట్టి మీరు 200 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. 3 అవర్స్ ఇదైతే అప్లై చేసుకోండి. అక్టోబర్ 1 వరకే లాస్ట్ డేట్. కాబట్టి మీరు ఈలోపే అప్లై చేసుకొని ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. ఇవి వచ్చేసరికి నేను అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా వెళ్ళి మీరు కెరియర్స్లోకి వెళ్ళి ఆప్షన్ కనపడుతుంది, కెరియర్స్ అనే ఆప్షన్, దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోండి. మీ ఫోటో, ఇంకా మెయిల్ ఐడి, ఇంకా డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతుందో అవన్నీ కూడా మీరు అప్లై చేసి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. మంచి జాబ్, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ చేస్తూ ఉంటారో దీనికి షిఫ్ట్ అయ్యే మంచి అవకాశం అన్నమాట. కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోకుండా నేను వీడియోలో చూపించే మీరు ఒకసారి నోటిఫికేషన్ 248 ఖాళీలు అయితే ఉన్నాయి, 245 పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.